హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? లేచిన వెంటనే ప్రభుతో మాట్లాడుకోవటం, సంభాషించుకోవటం, ఆయన వాక్యం పఠించడం మర్చిపోకండి. రెండవ చిన్న వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరొకసారి నీ సన్నిధిలో వేచి ఉన్నాము నీ మాట కొరకు. మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మాట్లాడతాడా అండి? దేవుడు మాట్లాడతాడా? ఏంటండి, దేవుడు మాట్లాడిన మాటలే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కొత్త నిబంధనలో స్వయాన ప్రభు నోటిలో నుండి వచ్చిన మాటలు అలాగే రాయబడి ఉన్నాయి. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో, ఇప్పుడు వచ్చే కొన్ని తెలుగు బైబిల్స్లో కూడా ప్రభు మాట్లాడిన మాటలన్నీ కూడా రెడ్ లెటర్స్తో రాసి ఉంచున్నారు. కోర్స్ బైబిల్ అంతా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారు రాసిన గ్రంథమే. పరిశుద్ధాత్మని ప్రేరేపణ వలన రాయబడిందే గ్రంథంలోని ప్రతి లేఖనం. 40 మంది గ్రంథకర్తలు రాసిన, 1600 సంవత్సరముల్లో పరిధిలో రాసిన, 3 భాషల్లో రాసిన, అది దేవుని ఊపిరి, ఆయన ఊదాడట. కాబట్టి అన్ని రక్షణ, విమోచన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధారణ గురించి, ఆయన రాకడ గురించి తెలియజేస్తున్నాయి. కాబట్టి బైబిల్ పూర్తిగా చదవండి. ప్రభు మాట్లాడిన మాటలు పరిశుద్ధ లేఖనంలో మీరు యథార్థంగా చదివితే, విశ్వాసంతో చదివితే, నా జీవితంలో చాలాసార్లు నేను చదువుతున్న వాక్యం దేవుడు నేరుగా నాతోనే మాట్లాడినట్లు కనిపిస్తుంది. నాట్ ఓన్లీ అనిపించటం కాదు, అది జరుగుతుంది. అది 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 మన స్థితిని మనకు తెలియజేస్తుంది, మన అవసరత మనకు తెలియజేస్తుంది, మనకు అభయాన్ని ఇస్తుంది. వాక్యం మనల్ని ఆదరిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు ఏమి అడిగినను నేను చేతును. మనం అడిగేది పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించి, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి అని ముగిస్తున్నాం కదా. ప్రభువు నామములో మన సకల ప్రార్థనలకు జవాబులు ఉంది. మనం ప్రభు యొక్క సన్నిధితో, లేక ప్రభు యొక్క తోడుతో మనం తండ్రిని చూడగలుగుతాం. అదే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహాం గారిని అడిగారు, అయ్యా ఈనాటి క్రైస్తవ్యానికి అతి ప్రాముఖ్యమైందని ఆ రోజుల్లో అడిగిందే ఏంటి అని అడిగితే ఆయన ప్రార్థన అన్నాడు. రెండవది అంటే ప్రార్థన అన్నాడు. మూడవది ప్రార్థన. ఆనాడే కాదు, ఈనాడు అయినా ఏనాడైనా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగోరువాడు, దేవుని కొరకు జీవించగోరువాడు, దేవుని సాక్షిగా బ్రతకాలనుకున్నవాడు, ఆధ్యాత్మిక బలం పొందాలనుకున్నవాడు ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఏదో ఒక ఆచార ప్రార్థన, 1 నిమిషం ప్రార్థన అలా కాదు, కానీ ఏకాంతంగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయమన్నాడు. సమాజంగా కూడి విశ్వాసాలందరూ కలిసి ప్రార్థన చేయమన్నాడు. పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేయవారితో కూడా సహవాసం చేయమన్నాడు. మరి నేటి సంఘములో అనేక కూటాలు జరుగుతున్నాయి, కానీ ప్రార్థన ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? విచారం ఏంటంటే, ప్రార్థనా కూటికల్లో కూడా ప్రార్థనకు ప్రాముఖ్యత లేదు.
ఎంతసేపు వాక్యం విన్నాము, ఎంతసేపు పాటలు పాడాము, ఎంతసేపు ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. నీ హృదయంలో నుంచి ఎంత మూలుగొచ్చింది, నీ కళ్ళలో నుంచి ఎంత కన్నీరు గారింది, నీ గుండె ఎంతగా కరిగింది అనేది చాలా ప్రాముఖ్యమైనది. నాకు చాలా ఇష్టమైన పాట, ప్రభువా పగిలిన హృదయం, పగిలిన మనస్సు, విరిగిన హృదయం, తడిచిన కన్నీళ్లు, వంగిన మోకాళ్ళు నాకు దయచేయి. చర్చిలో పాడతాం, ఇద్దరు వినండి. అది జాన్ డానియల్ గారిని ఒక దైవజనుడు రాసిన పాట. అది చాలా ఒక వ్యక్తికి విరిగి నలిగిన హృదయానికి ఆసన్నం చేస్తుంది. అవును, మనం ప్రార్థన అన్నప్పుడు చిలక పలుకులు ప్రార్థన చేయటం మనకు అలవాటు. చిలక పలుకులు అంటే చిలకలు మనం మాట్లాడిన మాటలు అలాగే రిపీట్ చేస్తాయి. ఆచార ప్రార్థనలు, ఎవరో చేసిన ప్రార్థన అలవాటుగా ప్రభు నేర్పిన ఆ పరలోక ప్రార్థన అనే ప్రభు నేర్పిన ప్రార్థన చేసి ముగించుకుంటారు కొంతమంది. నమూనా అందులో ఉన్న అంశాల ప్రకారంగా మనం ప్రార్థించమన్నాడు. సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన, మీరు ఉపవాస ప్రార్థన ఉంటే, చాలామంది ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉంటున్నారు. కానీ ఎంతమంది నిజంగా ఉపవాసం ఉంటున్నారు, ఎంతసేపు ఉపవాసం ఉంటున్నారు? మీరు భోంచేసినప్పటి నుంచి కనీసం మినిమం 8 గంటలు తినకుండా ఉంటే అది ఒక పూట ఉపవాసం అని చెప్పొచ్చాము. అంతేకాని ఉపవాస ప్రార్థన 1 గంట 2 గంటలు ప్రార్థన చేసుకొని మళ్ళీ తినేస్తే దానివల్ల ప్రయోజనం లేదండి. ఎనీ టైం చూస్ యువర్ ఓన్ టైం, బట్ అట్లీస్ట్ గివ్ గ్యాప్ ఫర్ 8 hours. ఎందుకంటే 5-6 hours పడుతుంది మనం తిన్నది అరగడానికి. అరిగిన తర్వాత కాసేపు అయినా మన కడుపు కాలాలి. మనం కడుపు కాల్చుకోవడం దేవునికి ఇష్టం కాదు. మనకి ఏకాగ్రత రావాలి, మత్తు వదలాలి. వీ నీడ్ టు ఫోర్గో అవర్ మీల్, అవర్ స్లీప్. దేవుని కొరకు నిద్రను, ఆహారాన్ని వదిలిపెట్టాలి. ఇప్పుడు కొత్తగా చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. మీ ఉపవాస ప్రార్థనలో మీరు సెల్ ఫోన్ ఫాస్టింగ్ కూడా చేయాలి. అంటే ఆ గంట సేపు ఆ ప్రార్థన చేసిన అంతసేపు ఆ ఉపవాసం అన్న 8 hours అట్లీస్ట్ మీ సెల్లే ముట్టుకోకూడదు. అది చాలా ముఖ్యమైనది. తిండి తినకుండా ఉంటారు కానీ సెల్ లేకుండా ఉండలేకపోతున్నారు కదా. కాబట్టి అన్నిటికీ స్వస్తి చెప్పి దేవునితో గడపటం, దేవుని సన్నిధిలో వేచి ఉండటం, మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవటం, ఆయన చెప్పే మాటలు వినటం మనకు ఎంతో అవసరం అండి. మీరు నన్ను అడగండి, నేను ఇస్తాను. హృదయపూర్వకంగా అడగండి. మీరు హృదయపూర్వకంగా కన్నీళ్ళు విడుస్తూ నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని చేర్చుకుంటానన్నాడు. మీ మీద ఉన్న కీడును తొలగిస్తానన్నాడు. మీ మీదకు వచ్చిన తీర్పును కూడా నేను కొట్టివేస్తానంటున్నాడు. ప్రార్థన కేవలం మన అవసరతలు తీర్చుకోవడానికే కాదండి. ప్రార్థన అనేది దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క మేలును పొందడానికి, మెప్పును పొందడానికి, దేవుని యొక్క ప్రీతిపరచడానికి మన హృదయాన్ని సరి చేసుకోవడం. కేవలం ప్రార్థన దేవుణ్ణి సంతోషపెడటానికి, మనకు కావాల్సినవి పొందడానికి కాదు. ప్రార్థనని కొరడా తీసుకొని సైతాన్ని కొట్టడానికి, నిన్ను వెంటాడుతున్న అపవాదిని ఎదిరించాలంటే ప్రార్థన అనే కొరడా వాడాలి. నువ్వు ఊరికే టామ్ డూమ్ అంటే అది పోదండి. లేకపోతే దాన్ని ప్రార్థన వలన, ఉపవాసం వలన ఇలాంటివి సాధ్యం అన్నాడు. దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, తీరని రోగాల నుంచి విడిపించబడడానికి, సాతాని కట్టల్లో ఉన్న వారిని బయటికి తేవడానికి. ప్రార్థించే క్రైస్తవుడు చూస్తే సాతాను పారిపోతాడు. మోకాళ్ళ మీద నీవు ఉంటే వాడు అదిరిపోతాడు, బెదిరిపోతాడు. నీ కంఠధ్వని దేవుని సన్నిధికి చేరుతున్నప్పుడు వారు పిరికివాడైపోతాడు, వాడు వణికిపోతాడు. ఇవాళ ప్రార్థన చేయని క్రైస్తవుల వల్లనే సాతాను ఏ కదలిక లేని వారికి ఉన్నాడు. ఏ విధమైనటువంటి విడుదల లేని వారికి అని ప్రార్థించామని చెప్పుకునే వారు మిగిలిపోతున్నారు. కారణం నీ గుండెల్లో నుంచి వచ్చే కేకే ప్రార్థన అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. అడగండి, ప్రార్థన వ్యక్తిగతంగా నేర్చుకోండి. ప్రతి వారం నీ సంఘములో ఉండే ఉపవాస ప్రార్థనలకు వెళ్ళండి. ఒంటరిగా గదిలోకి వెళ్ళి ప్రార్థించుకోండి. కుటుంబంతో పాటు కలిసి ప్రార్థించండి. ఎన్నిసార్లు ప్రార్థిస్తే అంత మేలు. దానియేలు 3 సార్లు అన్నాడే కానీ
దావీదు 7 సార్లు అన్నాడండి, నిన్ను స్తుతిస్తానయ్యా. క్షణక్షణం ప్రభువును జ్ఞాపకం చేసుకోవటమే ప్రార్థన. ప్రభువా అని అన్నప్పుడల్లా ఆయన ముఖం నీ వైపు తిరుగుతుంది కనుక నీ అవసరత మీకు ఏం కావాలో తెలుసు కాబట్టి ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. ప్రార్థించండి ప్రియులారా, ప్రార్థనలో సమయం గడపండి. ప్రార్థన చేసేవారు దీవించబడతారు. ఇంకొక వాక్యం కూడా చూడండి, 16వ అధ్యాయం 23వ వచనంలో, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీకు తండ్రి నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24వ వచనంలో, ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము సంపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఎంతవరకు మీరు సరైనది అడగలేదు, ఇంతవరకు మీరు ఏమీ అడగలేదంటే మేము చాలా అడిగాం కదా అంటారేమో. మీరు అనవసరమైన వాటిని అడిగారు, మీరు ఊరకే ఆప్షన్గా అడిగారు. వస్తే వస్తుంది లేకపోతే లేదు, జవాబు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదని అడిగారు. కానీ ఏంటంటే మనస్ఫూర్తిగా మీరు మొరపెట్టలేదు, దేవుని చిత్తంలో మీరు అడగలేదు. మీరు అడిగినప్పుడు మీ భోగాల నిమిత్తం అడిగారు కాబట్టి మీకు దొరకలేదు. మీరు అడిగారు కానీ ప్రార్థించారు కానీ మీరు అవిశ్వాసంతో ప్రార్థించారు కాబట్టి మీకు జవాబులు రాలేదు. కాబట్టి యథార్థంగా అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. ప్రార్థన అన్నది దేవుని సన్నిధిలో మోకాళ్ళుని అర్జెంటుగా అయిపోవాలనుకోకండి. తనివి తీర ఆయనతో సంభాషించుకోండి, ఆయన సహవాసం చేయండి, ఆయన సన్నిధిలో కనిపెట్టండి. ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తుందండి. ఈ అంచెదనాల్లో మనం జయ జీవితాలు జీవించడానికి, సాతానుని ఎదిరించడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి, సాతాను బంధకం నుంచి విడుదల పొందడానికి, అనేకులు యేసయ్య ప్రేమను గ్రహించినట్లుగా వారి మనోనేత్రాలు తెరవబడడానికి ఒకటే అవసరమైంది, అది ప్రార్థన, అది విన్నపం, అది విజ్ఞాపన. ప్రార్థిస్తున్నారా? ఈరోజు బుధవారం కదండి, మధ్యవార ప్రార్థనా కూటం కల్వరి చర్చ్లో జరుగుతుంది. మేము లింక్ ఇస్తాం, మాతో పాటు కలిసి. కొంచెం లేట్ అయినా 11, 11:30 అవుతుంది, ఒక్కోసారి 12 అవుతుంది. మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు మాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీవించండి. లైవ్ జూమ్ కూడా మీకు కనెక్ట్ చేస్తాం. ప్రార్థన, పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, ప్రార్థన ప్రాముఖ్యతను ఎరగటానికి, ప్రార్థనలో నాయన జయమును చూడడానికి ఎప్పటికప్పుడు నీ సన్నిధిలో నాయన మేము కనిపెట్టి నీ చిత్తమును ఎరిగి మా ప్రార్థనలు మా ఇష్టానుసారంగా కాక నీ చిత్తానుసారమైన ప్రార్థనలు చేయడానికి, నీ హృదయానుసారమైన విన్నపములు చేయటానికి, నీ వాక్యము చదివి ధ్యానించి నీ మనసును ఎరిగి నీ చిత్తమును ఎరిగి నీ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో చేయు ప్రార్థన మాకు నేర్పించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 95404109 తెలియచేయండి. మీరు ప్రార్థించండి. ఒక టెక్స్ట్ వాయిస్ మెసేజ్ ద్వారా ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ పక్షంలో మేము విజ్ఞాపన చేస్తున్నాం. మీరు అక్కడ మేము ఎక్కడ చేసినప్పుడు 2-3 ఏకీభవించి భూమి మీద దేన్ని బంధిస్తారో అది బంధించబడుతుంది, ఏది విడిపిస్తారో అది విడిపించబడుతుంది అని ప్రభు చెప్పాడు కనుక విశ్వాసంతో దేవుని వద్ద నుంచి అద్భుత కార్యాలు ఎదురు చూద్దాం. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలబెరు ప్రతి రోజులో ఉపవాస ప్రార్థనలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
హల్లెలూయా. పూనా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే ఉంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరము కూడి ఆయన్ని ఆరాధించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను పూనాలో జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే సెషన్. రండి, పాల్గొనండి. హిందీ వారు, తమిళ వారు, తెలుగు వారు, ఈవెన్ మలయాళం ఆర్ కన్నడ భాషలో మాట్లాడే వారందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఇవ్వబడుతున్నటువంటి వర్తమానాలు, టీవీ ప్రోగ్రామ్స్ అనేకులు మీరు వీక్షిస్తున్నారు. పూనా లాంటి పట్టణంలో అన్ని భాషల వారు ఉన్నారు. మీ అందరి కొరకు అన్ని భాషల వారిని, అన్ని జాతుల వారిని ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక మనందరం ఏకముగా కూడి దేవుణ్ణి మహింపరచడానికి, దేవుడు చేసిన మేళ్లను గురించి ఆయన్ని ఘనపరచడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీ కొరకు ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. చిన్నగా గమనించండి, YMCA ఇంటర్నేషనల్ సెంటర్, న్యూ రాష్ట్రపేట్, నియర్ క్వార్టర్ గేట్, పూనా. మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయకాల